ఒకటి కాదు, రెండు కాదు, అక్షరాల 58 లక్షలు. పశ్చిమ బెంగాల్ ఓటర్ లిస్ట్ నుండి ఏకంగా 58 లక్షల మంది పేర్లను ఎలక్షన్ కమిషన్ తొలగించింది. ఇది వినగానే కోల్కతా నుండి ఢిల్లీ వరకు రాజకీయాలు హీటెక్కాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, అసలు ఇంత పెద్ద మొత్తంలో ఓట్లు ఎందుకు పోయాయి? దీని వెనుక బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఇన్ఫిల్ట్రేటర్స్ హస్తముందా? బార్డర్ సెక్యూరిటీని దాటి వీళ్ళు ఇండియాలోకి ఎలా వస్తున్నారు? మన ప్రభుత్వ పథకాలు, ఓటర్ కార్డులు వీరికి ఎలా అందుతున్నాయి? 58 లక్షల ఓట్లంటే ఆషామాషియే కాదు. ఇది కొన్ని చిన్న రాష్ట్రాల జనాభాతో సమానం. అందుకే మమతా దీదీ భయపడుతున్నారు. ఆమె వాదన ఏంటంటే, నిజమైన భారతీయ పౌరులని, ముఖ్యంగా పేదవాళ్లని, మైనారిటీలని టార్గెట్ చేసి లిస్టు నుండి తీసేస్తున్నారు అని. కానీ ఎలక్షన్ కమిషన్ వెర్షన్ వేరు. ఇది రెగ్యులర్గా జరిగే ప్యూరిఫికేషన్ ప్రాసెస్. ఎందుకంటే బెంగాల్లో ఓటర్ల జనాభా పెరుగుదల అంటే ఓటర్ గ్రోత్ రేట్ అనేది సాధారణ జనాభా పెరుగుదల కంటే విపరీతంగా ఎక్కువగా ఉంది. అంటే జనాలు పుట్టకముందే ఓటర్లు పుట్టుకొస్తున్నారన్నమాట. ఇది ఎలా సాధ్యం? ఇక్కడే మన రెండో పాయింట్ వస్తుంది. అసలు వీళ్ళు ఎలా లోపలికొస్తున్నారు? ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ మొత్తం కంచెవేసి లేదు. పోరస్ బార్డర్స్, నదులు, అడవులు ఉన్న చోట కంచె వేయడం కష్టం. అక్కడి నుండే ఈ చొరబాటు జరుగుతోంది. ద ఏజెంట్ మాఫియా. బార్డర్కి ఇవతలా అవతలా ఒక పెద్ద మాఫియా పనిచేస్తోంది. ఒక్కొక్కరిని బాటించడానికి రేటు ఫిక్స్ చేసి రాత్రిపూట పడవల మీద దాటిస్తున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే, వచ్చాక వీళ్ళు దొరకరు. ఎందుకు? ఇండియాలోకి వచ్చాక వీరికి ఒక ఐడెంటిటీ కిట్ రెడీగా ఉంటుంది. గమనించండి, ఆధార్ అనేది పౌరసత్వానికి రుజువు కాదు, అది కేవలం నివాస రుజువు. దీన్ని వీళ్ళు తెలివిగా వాడుకుంటున్నారు. స్టెప్ 1. లోకల్గా ఉండే కొందరు అవినీతి అధికారుల లేదా పొలిటికల్ లీడర్ల అండతో ఒక ఫేక్ బర్త్ సర్టిఫికేట్ లేదా పంచాయతీ లెటర్ సృష్టిస్తారు. స్టెప్ 2. దాన్ని పెట్టి ఆధార్ తీసుకుంటారు. స్టెప్ 3. ఒక్కసారి ఆధార్ వచ్చిందంటే దాన్ని అడ్రస్ ప్రూఫ్గా పెట్టి ఓటర్ లిస్ట్లో పేరెక్కిస్తారు. రాజకీయ నాయకులకు ఓటు బ్యాంక్ కావాలి, వీరికి ఇండియన్ సిటిజన్షిప్ కావాలి. ఇద్దరికీ డీల్ కుదిరిపోయింది. అందుకే ఇన్నాళ్లు వీళ్లు దొరకలేదు. మరి ఇన్నాళ్లు దొరకని వాళ్ళు ఇప్పుడెందుకు దొరుకుతున్నారు? గవర్నమెంట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లేదా టెక్నాలజీని వాడటం మొదలుపెట్టింది. డూప్లికేషన్ సాఫ్ట్వేర్. ఇది ఒకే ఫోటోతో 2-3 చోట్ల ఓట్లు ఉంటే ఇట్టే పట్టేస్తుంది. గతంలో మనిషి చూసేవాడు, ఇప్పుడు ఏఐ చూస్తోంది. లెగసీ డేటా వెరిఫికేషన్. ఇప్పుడు కొత్తగా ఓటర్గా చేరాలంటే మీ నాన్నగారు లేదా తాతగారి వివరాలు, లెగసీ డేటా లింక్ చేయమని అడుగుతున్నారు. అక్రమంగా వచ్చిన వారి దగ్గర ఈ పాత రికార్డులు ఉండము, అక్కడే అడ్డంగా బుక్ అవుతున్నారు. ఫిజికల్ వెరిఫికేషన్. డౌట్ ఉన్న ఏరియాల్లో అధికారులు ఇంటింటికి వెళ్లి చెక్ చేస్తున్నారు. ఇంట్లో లేకపోయినా, పత్రాలు చూపించకపోయినా డౌట్ఫుల్ ఓటర్స్ కింద మార్క్ చేసి లిస్టు నుండి లేపేస్తున్నారు. చివరగా 58 లక్షల ఓట్లు పోవడం అనేది చిన్న విషయం కాదు. ఇది దేశ భద్రత, నేషనల్ సెక్యూరిటీ విషయం. అక్రమ వలసల వల్ల లోకల్గా ఉండే భారతీయుల ఉపాధి, హక్కులు దెబ్బతింటున్నాయి అనేది ఒక వాదనైతే, మానవతా దృక్పథం అనేది ఇంకో వాదన. కానీ చట్టం ప్రకారం ఓటు హక్కు కేవలం భారత పౌరులకు మాత్రమే ఉండాలి. మీరేమంటారు? ఈ క్లీనింగ్ ప్రాసెస్ కరెక్టేనా, లేక దీనివల్ల నిజమైన ఓటర్లకు నష్టం జరుగుతోందా? కింద కామెంట్ చేయండి.